హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పెద్ద శనగలు బంగాళదుంప కూర అయితే వండాను. ముందుగా శనగల్ని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే బంగాళదుంపలు కూడా ఉడకబెట్టుకుని ఒలుచుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ మీద ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కల్ని ఈ విధంగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి మగ్గే లోపల మనం బంగాళదుంపని ఒలిచి పెట్టుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న కొన్ని శనగల్ని ఇదే ఆయిల్లో వేసుకుని ఉల్లిపాయ ముక్కలతో పాటు వేగించుకోవాలి. ఇలా శనగలను వేగించుకున్న తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపడ్డగా ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని దీంట్లో వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. మనం ముందుగా బంగాళదుంపలు, శనగలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి చిన్న గ్లాసుడు వాటర్ సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ మసాలా వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నాయి కనుక కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా బంగాళదుంప శనగల కూర అయితే రెడీ అయిపోతుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.